ఈరోజు తెల్లవారుజామున అస్సాం గౌహతి దగ్గర ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. గుంపుగా 100 ఎలిఫెంట్స్ ఆ ట్రైన్ ట్రాక్ లోంచి వెళ్తున్నాయి, ఆ ట్రాక్ మీద నుంచి. దాంతో ట్రైన్ అర్ధరాత్రి పూట, ముఖ్యంగా ఫాగ్, విపరీతమైన మంచు ఉందంట, ఏం కనిపించలేదు. ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా సరే ఆ గుంపులో 7 ఎలిఫెంట్స్ చనిపోయాయి. దానిలో 3 అడల్ట్ ఎలిఫెంట్స్ పెద్దవి, 4 చిన్న కాఫ్స్ కూడా ఉన్నాయంట. దానిలో ఒక కాఫ్ ఇంజ్యూర్ అయింది. అది ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ గౌహతి నుంచి 126 కిలోమీటర్స్ అవేలో ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట. ఆ ట్రైన్లో దాదాపు 650 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. బోగీలు విడిపోయాయంటే కానీ ప్యాసింజర్స్ సేఫ్. అయితే ఎలిఫెంట్స్ ట్రెడిషనల్గా తన మైగ్రేటరీ రూట్ కాకుండా డిఫరెంట్ రూట్లో వచ్చాయంట. మామూలుగా ఎలిఫెంట్ కారిడార్, ఎలిఫెంట్ రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్ కాకుండా ఈసారి హ్యూమన్ రూట్స్లో ఆ 100 ఎలిఫెంట్స్ వచ్చాయంట. దాంతో అక్కడ ఎలిఫెంట్స్ వస్తాయని చెప్పి కూడా గ్రహించలేకపోయారు. గత 5 సంవత్సరాలు చూస్తే కనుక కొలిజన్స్ వల్ల, ఇలా ట్రైన్తో కొలిజన్స్ వల్లే దాదాపు 79 ఎలిఫెంట్స్ చనిపోయాయి భారతదేశంలో. గత 10 సంవత్సరాలు చూస్తే ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల దాదాపు భారతదేశంలో 200 ఎలిఫెంట్స్, 200 ఏనుగులు చనిపోయాయి అనమాట. ఎలక్ట్రోక్యూషన్ తర్వాత, అంటే ఎలక్ట్రిక్ షాక్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ అన్యాచురల్ డెత్. అంటే సహజంగా ఎలిఫెంట్స్ చనిపోతుంటే అన్యాచురల్ గా చూస్తే కనుక ఎలక్ట్రోక్యూషన్ తర్వాత ట్రైన్ యాక్సిడెంట్సే అతిపెద్ద రీజన్ అన్నమాట. ఈ ట్రైన్ ట్రాక్స్ అనేవి మనం చూస్తే కనుక ఏదైతే లాంగ్ డిస్టెన్స్ రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాస్ నుంచి వెళ్తాయి కాబట్టి చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఈ టైంలో కనుక ఫెన్సింగ్ కానీ, రైల్ ఓవర్ పాసెస్, అండర్ పాస్ చేస్తే కానీ చాలా వరకు మనం ఎలిఫెంట్స్ని కాపాడవచ్చు అనమాట. వీటన్నిటితో పాటు రియల్ టైం కోఆర్డినేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, రైల్వేస్కి కూడా రియల్ టైం కోఆర్డినేషన్ అవసరం అనమాట. తమిళనాడు రీసెంట్గా ఈఐ ప్రాజెక్ట్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ చేసింది. అంటే ఎలిఫెంట్స్, ఏనుగులు ఎక్కువగా సంచరించే రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రైల్వే ట్రాక్స్ చుట్టూ కెమెరాస్ పెడతారనమాట. దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థర్మల్ ఇమేజింగ్, ఈ టెక్నాలజీ అంతా వాడి ఎలిఫెంట్ మూవ్మెంట్స్ అన్ని కూడా కనిపెడతా ఉంటారనమాట. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా, ముఖ్యంగా మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్, ఈ రైల్ ట్రాక్స్ లో మీద ఎలిఫెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చేవి చనిపోకుండా ఇలాంటివన్నీ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక ఏపీలో కూడా మనం చూస్తే రీసెంట్గా మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి ఏపీ గవర్నమెంట్ హనుమాన్ అనే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసిందనమాట. ఈ చిత్తూరు జిల్లా పలమనేర ప్రాంతంలో 20 ఎకరాల్లో హనుమాన్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అక్కడ కుంకి ఎలిఫెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. మనకు తెలుసు, గత సంవత్సరం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుంకి ఎలిఫెంట్స్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చారు. 6 ఎలిఫెంట్స్ మనం కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట, కుంకి ఎలిఫెంట్స్. అసలు కుంకి ఎలిఫెంట్స్కి, వైల్డ్ ఎలిఫెంట్స్కి తేడా ఏంటి? కుంకి ఎలిఫెంట్స్ కూడా ఏనుగులే. వాటిని ప్రాపర్గా ట్రైన్ చేసి వాటికి స్పెషలైజ్డ్ టాస్క్ ఇస్తారు. ముఖ్యంగా వైల్డ్ ఎలిఫెంట్స్ని కామ్ డౌన్ చేయడానికి, వైల్డ్ ఎలిఫెంట్స్ని గైడ్ చేయడానికి, లేదా వాటిని క్యాప్చర్ చేయడానికి, అవసరమైతే వాటిని భయపెట్టడానికి కుంకి ఎలిఫెంట్స్ వాడతారనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తే చాలా సందర్భాల్లో మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్లో ఏనుగులు వచ్చి మనుషులపైన దాడి చేయడం, పంటలపైన దాడి చేయడం ఇలా జరుగుతుంటాయి. ఇప్పుడు అలాంటి టైంలో కుంకి ఎలిఫెంట్స్ వదులుతారనమాట. అందుకనే మనం ప్రత్యేకంగా ఏపీలో హనుమాన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. అదే కుంకి ఎలిఫెంట్ ట్రైనింగ్ ఫెసిలిటీ అనమాట. రీసెంట్గా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్ తీసుకొచ్చారు. అదే ప్లాన్ బి సిస్టమ్ అనమాట. రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని సెన్సర్స్, కొన్ని లైన్స్ అమర్చి ఒక హనీ బీ లాగా, బజ్ సౌండ్ ఇచ్చేలాగా సౌండ్ చేస్తారనమాట. చేయటం వల్ల ఏనుగులు అక్కడ రాకుండా ఉంటాయి. సో దట్ ఏనుగులు రైల్వే ట్రాక్ ఎక్కకుండా ఉంటాయి, యాక్సిడెంట్స్ గురి కాకుండా ఉంటాయి. రీసెంట్గా ఈ ప్లాన్ బి సిస్టమ్ ఏదైతే ఉందో దానికి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది.